హాయ్ అండి. ఇవాళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు సజ్జలు వేసుకొని అదే గ్లాసుతో అర గ్లాసు గుండు మినపప్పు, కొంచెం మెంతులు వేసుకొని నీళ్లు పోసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే సజ్జల్లో ఉన్న పొట్టంతా బయటకు వస్తుందండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత సజ్జలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం 6-7 గంటలన్నా నాననివ్వాలి. 6-7 గంటల తర్వాత ఇలా నానిన సజ్జల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి రుబ్బుకొని ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి పొంగటానికి కనీసం 10 గంటలన్నా పట్టిద్దండి. నైట్ వేసుకుంటే ఉదయానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ పొంగిన పిండిలో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గెరటితో బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఇడ్లీలాగా పెట్టుకొని కనీసం 20 నిమిషాలన్నా ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మెత్తటి సజ్జ ఇడ్లీ రెడీ అయిందండి. అంతేనండి, వేడి వేడి సజ్జ ఇడ్లీ రెడీ అయినట్లే.